స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. విశ్వానికి సంబంధించి ఇంకా మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీతో మేము మాట్లాడడం, అలాగే ఇంటర్వ్యూ చేయడం అనేది. విశ్వం గురించి చాలా చెప్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు, రహస్యాలు అని చెప్పొచ్చు అవన్నీ కూడా. సో విశ్వం మనిషి ఏదనుకుంటే అది ఇస్తుంది అని చెప్తూ ఉంటారు ఎక్కువగా మీరు. అప్పుడు నాకు అనిపించింది క్వశ్చన్ అడుగుదాం, మీరు ఎప్పుడైనా కనిపిస్తే అనుకున్నాను. ఆ క్వశ్చన్ ఫస్ట్ అడుగుతాను. నిజంగా విశ్వం మనకు అందిస్తుంది, అంత పవర్ఫుల్ విశ్వం మనందరికీ తెలుసు, ఆ విశ్వంలోనే మనం ఉన్నాం కాబట్టి మరి మనిషి విశ్వం అందిస్తుంది అంటే మనిషి రిసీవ్ చేసుకోవడానికి ఏ విధంగా రెడీగా ఉండాలి, అసలు మనిషి ఏ విధంగా ఉంటే విశ్వం మనం కోరుకుంది మనకు అందిస్తుంది అంటారు? చాలా ఈజీ క్వశ్చన్ అడిగావు, కష్టమైంది ఏం కాదు, చాలా ఈజీ క్వశ్చన్ అడిగావు. అయితే విశ్వ నియమాలు అనే పుస్తకం నేను రాయడం జరిగిందమ్మా. ఆ విశ్వ నియమాలు అనే పుస్తకము రెడీ కూడా అయిపోయింది. ఇది విశ్వ నియమాలు అనే పుస్తకం. 13-14 సంవత్సరాల కృషి రీసెర్చ్ చేశాను. సూర్యకాంతి జగాన పడితో శూన్యం కాదా, పరివర్తన చెందే నీకు వస్తుంది. విబ్జిఆర్లోని రంగులు తెలుపు నుండే ఉద్భవిస్తాయి, 7 రంగుల అరవిల్లులు తెలుపుకే ముప్పు తెస్తాయి తర్వాత ఈ వన్నెలు. అంటే సూర్యకిరణాలు, నేను విశ్వ నియమాల్లోకి వస్తున్నా. ఎప్పుడైతే మనకి ఒక సూర్యుడి బొమ్మ చూపించి 7 గుర్రాలను చూపించారు అంటే మనకు ప్లేవే మెథడ్లో పూర్వీకులు, మనకు ఇప్పుడు టీచింగ్ మెథడ్లో ప్లేవే మెథడ్ ఎలా చెప్తున్నారో మన పూర్వీకులు, మనం కొంచెం తెలివిలేని వాళ్ళమని వాళ్ళకి అప్పుడే తెలిసి 7 గుర్రాలను ఏకచిత్ర రథం సూర్య అని చూపించారు. అంటే అర్థం ఏంటంటే విబ్జిఆర్లోని 7 రంగులు. వి అంటే వాయిలెట్, ఐ అంటే ఇండిగో, ఇక్కడ బ్లూ, ఇక్కడ గ్రీన్, విబ్జిఆర్ ఆరెంజ్, ఆర్ రెడ్, లాస్ట్ది బ్లాక్, విబ్జిఆర్ లాస్ట్ది ఆర్. అన్ని 7 రంగులు మన శరీరంలో కావాలి. దాన్ని మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము అని ఇలాంటి చక్రాలు. ఆ రోజుల్లో టెక్నాలజీ తెలియదు కదా, ఆ రోజుల్లో సంస్కృతమే వచ్చు కదా, అందుకని వాళ్ళు ఏం చేశారు, అన్ని చక్రాలు అని చెప్పారు. అంటే పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్. ఎనర్జీ పాయింట్స్ భూమి అనే తత్వాన్ని వినాయకుడిగా సూచించి వినాయకుడు పూజ చేయండిరా బాబు అని అన్నారు. మనం మట్టిలో కాళ్ళు పెట్టాం కదా, చెప్పులు వేసుకొని తిరుగుతాం కదా, 11 గరికేస్తే అప్పుడు వాళ్ళు అనుకున్నారు కనీసం గడ్డిలో కాళ్ళు పెడతారులే వీళ్ళు. అబ్బో మనం భలే ఇంటెలిజెంట్లం కదా, అది కూడా రెడీమేడ్ కొనుక్కొచ్చేస్తాం కదా. అట్లా భూమితో అనుబంధం తగ్గిపోయింది మనకు. ఈ విశ్వంలో ఉండే భూమిలో, విశ్వంలో గుండా, విశ్వము అంటే ఏంది 5 ఎలిమెంట్స్: భూమి, గాలి, సూర్యుడు, నీరు. 72% విశ్వంలో ఉంది, మన బాడీలో కూడా ఉంది. మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్ ఆ రోజుల్లో, ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో అన్నట్టుగా ఇంటర్నెట్, నెట్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఏవో పేర్లు పెడుతున్నారుగా కంప్యూటర్కి, అలా పేర్లు పెట్టినట్టు మనిషిలో ఉండే చక్రాలు, భూతాలు అని అన్నారు. భూతాలు కావు, పిశాచాలు కావు, ఎనర్జీ పాయింట్స్. మనం సైన్స్ ప్రకారంగా చెప్పుకోవాలంటే ఈ విశ్వం మొత్తం 5 ఎలిమెంట్స్, మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్, ఆ 5 ఎలిమెంట్స్కు లోపం జరిగినప్పుడు మనలో ఇబ్బందులు కలుగుతాయి. అవి ఎలా కలుగుతాయి దాని మీదనే నేను రీసెర్చ్ చేశాను. దాని గురించి ఇంకా క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఉండే పాయింట్ని ఏమన్నారు, ఆజ్ఞాచక్రము అన్నారు. ఆజ్ఞాచక్రం అంటే శివుడికి 3వ కన్నుగా చూపించారు. 3వ కన్ను ఏంటి, ఐసీయు అని. మనం చేసే ప్రతి పనిని మన కన్ను చూస్తుంది. అన్ని మాటలు అంటూ నీ అంతరాత్మకు తెలియదు, నువ్వు మంచి చేసినావు చెడు చేసినావు అంటామా అనమా? ఖచ్చితంగా అంటాం. అంటే అదే 3వ కన్ను, అదే జ్ఞాన నేత్రము. ఎప్పుడైతే ఇందాక చెప్పాను, ఒక్కసారి జ్ఞానం ఏదైతే వస్తుందో ఇంకోసారి మనం అజ్ఞానంలో పడకూడదు అనేది శాస్త్రం. కానీ మన ఎనర్జీ పాయింట్లో ఈ జ్ఞాననేత్రం కూడా క్లోజ్ అయిపోతుంది. ఎందుకు? ఎప్పుడైతే మీలో పూర్తిగా ఇది ఆత్మ అన్నారన్న, ఆ రోజుల్లో ఆత్మ అన్నారు అంటే ఎనర్జీ పాయింట్. ఏమ్మా ఎనర్జీ పాయింట్, ఈ ఎనర్జీ పాయింట్ ఆత్మ, విశ్వంలో ఉండేది పరమాత్మ అన్నారు. వాళ్ళు 2 పదాలు చెప్పారు, నేను విశ్వము అంటున్నాను, ఆయన పరమాత్మ అన్నారు.
పరమాత్మ అంటే 5 ఎలిమెంట్స్తో కూడినటువంటి ఒక ఎనర్జీ విశ్వంలో ఎప్పుడూ తిరుగుతూ పోతుంటుంది. మనలో ఉండే ఎనర్జీ పాయింట్ ఇది. ఆ ఎనర్జీ పాయింట్లో లోపాలు జరిగిన ఆ ఎనర్జీ పాయింట్ నుంచి ఈ విశ్వంలో ఉండే ఎనర్జీని కలవడానికి కనెక్షనే నేను చెప్పే విశ్వ నియమాలు. ఓకే, అంతే. రైట్. అండ్ విశ్వ నియమాల గురించి చెప్తున్నప్పుడు మనం విశ్వం ఏదనుకుంటే అది ఇస్తుంది అంటున్నారు కదమ్మా, అది ఎలా సాధ్యమవుతుంది అంటారు? అంటే మీరు సాధన చేయడం వల్ల మీకు సాధ్యమవుతుందా? ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమవుతుంది. అలా ఎలా? ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమవుతుంది. నిన్న సాయంకాలం పొద్దున్న నుంచి విశ్వ నియమాల పుస్తకాన్ని స్క్రిప్ట్ రాస్తూ దిద్దుతూ చాలా వర్క్ చేశాను. నిన్న వేస్తే వాకింగ్ వెళ్ళలేదు నేను. ఇప్పుడు నేను వెళ్తానని 6:30కి జస్ట్ మా ఇంటి ముందే ఒక పార్క్ ఉంది, ఆ పార్కులోకి వెళ్ళారు. పార్కులోకి వెళ్ళి అలా తిరుగుతుంటే ఒక అమ్మాయి చెప్పులు వేసుకొని నడిస్తే, కాదే బాబు మట్టిలో కాళ్ళు చెప్పులు లేకుండా నడువు, కాస్త గడ్డిలో నీ పిల్లని కూడా చంటి పిల్లని కూడా గడ్డిలో వదిలిపెట్టు, కాస్త నడిస్తే ఎలిమెంట్ ఎడత ఎలిమెంట్ నీ బిడ్డకు బాగుంటుంది. మూలాధార చక్రం యాక్టివేట్గా ఉంటే స్థిర నిర్ణయాలు ఉంటాయి. అది లోపం జరిగితే ఎవరిని నమ్మరు వాళ్ళు. బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు. ప్రతిదానికి భయపడుతూ ఉంటారు అందరూ. ఎవరిని నమ్మరు, అపనమ్మకాలు ఉంటాయి. జీవితంలో ఒక స్థిర నిర్ణయ శక్తి ఉండదు. నేను ఈ రకంగా బ్రతకాలనే ఆలోచన కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అది పాయింట్. అని అంటే, నేను వచ్చాను కదే కోకిలా పలకవే, హాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నావు, దూరంగా ఉన్నావా, ఇక్కడ లేవా, నువ్వు దూరం వెళ్ళిపోయావా అన్నాను. కుహు అంది. ఆ అమ్మాయిని చూసి నవ్వుతుంది. అదేంటంటే మీరు అనగానే మీ పలుకుతోందా అంటే, అవునే నా ఫ్రెండ్, ఆకులు పలుకుతాయి, చెట్లు పలుకుతాయి, ఆకాశం కూడా పలుకుతాయి. అయినాక ఆ అమ్మాయి ఇంకో చూస్తావా అని అడిగా. అన్నది. అయితే కోకిల నువ్వు ఒక పాట పాడవే, కాస్త కుహు అన్నావు, పలకరించావు, ఓకే బాగానే ఉంది, ఒక్క పాట పాడవంటే కుహు అని చాలాసేపు పాడింది. ఆ అమ్మాయి నవ్వుతుంది, అలా ఎలా అంటే అని. అలాగా సూర్యుడు రాకపోయి వర్షం పడుతూ ఉన్నప్పుడు వర్షం పుల్ల తడిసొచ్చావని మా వారు అంటారు. తడవను. వర్షంలో నేను వెళ్ళిపోయి సూర్యుడిని డాడీ అంటాను నేను. డాడీ మరి నిన్ను చూడలేదు కదా, గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా, ఇవాళ నాన్న కనిపించవంటే సూర్యుడు మబ్బుల్లో నుంచి బయటకు వస్తాడు. వచ్చి కనిపించి 1 సెకండ్లో మాయమైపోతాడు. నాతో ఉండేవాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అలా వేల అనుభవాలు, కోట్ల అనుభవాలు నాలో ఉన్నాయి. కాబట్టి విశ్వంతో మీరు కూడా ఎవరైనా మాట్లాడొచ్చు. అది చాలా ఈజీ. ఎవరో ఒక ఇందాకనే మీదే ఎక్స్పీరియన్స్. నేను విశ్వనియమాల్లో మిమ్మల్ని చూసినప్పుడు అనుకోకుండా మీరు ఇవాళ కలిశారు మేడం అంటే, మీ మనసులో విశ్వనియమాలు కలిసినటువంటి మేడం నాతో కలిసి ఉంటే బాగుండేది మీ మనసులో ఒక సంకల్పం కలిగింది. ఇవాళ నేను కలిగాను. మీకు కూడా విశ్వనియమం సక్సెస్ అయిందా కాలేదా నాకు ఇప్పుడు చెప్పు. పుష్కరాలకు వెళ్ళాను. పుష్కరాలకు వెళ్ళి 100 మంది అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. కొంచెం మేము వివి అయిపోయినాం కాబట్టి మేము కొంచెం డైరెక్ట్గా వెళ్ళాం. మేము పెద్దవాళ్ళమి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఒక ఆమె నమస్తే అని ఒక గుంపు వచ్చారు. ఎవరు అంటే, టీవీలో మాట్లాడతారు కదా మేడం, యూట్యూబ్లో మేము చూసినాము మిమ్మల్ని, చాలా బాగా మాట్లాడతారు మీరు, మీ మాటను మీ నవ్వు మాకు నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది. అబ్బా మేడం కనిపిస్తే బాగుండన్నారు, మీరు కనిపించేశారు మేడం అంది. ఓకే, ఎస్, మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. అంటే ఇలాంటి విషయాలే కాకుండా ఇప్పుడమ్మా కొంతమందికి చాలా సీరియస్ విషయాలు ఉంటాయి, లైక్ ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, లేదంటే ఇంకా ఏవో పెద్ద పెద్ద సమస్యలు. మనకు కొంతమంది మాటలు వింటూ ఉంటే మనసు నిజంగా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంత బాధాకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కూడా విశ్వం నుంచి వాళ్ళు ఇట్లా కోరుకుని ఈ సమస్యలు తగ్గిపోవాలను, లేదంటే వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళ బాధ, వాళ్ళు కోరుకున్న కోరిక నిజమైంది అయ్యింటే ఖచ్చితంగా అవుతుందంటారా? ఏమైనా సాధన బాధ కోరిక అంటూ ఏవి లేవు. అసలు మనిషికి బాధలే లేవు. బాధ అనేది నీవు ఏర్పరచుకున్న ఒక ఎంజాయ్. అంతే అంటారా? అదొక ఎంజాయ్. చిన్నప్పటి నుంచి బాధపడి ఎవరైనా చనిపోతే ఏడుస్తుంటే, ఎవరైనా కొడితే ఏడిస్తే, ఏదైనా దెబ్బ తగిలితే బాధ కలిగితే, నీ చుట్టుండే వాళ్ళు ఏడ్చిండ్రు అందుకని నువ్వు చూసి ఏడుస్తున్నావు. ఏడుపు అనేది ఒక ఎంజాయ్ నీలో. అది నీ సబ్ కాన్షియస్ మైండ్లో తయారు చేసి పెట్టుకున్నావు. నేను ఇప్పుడు ఏడవాలి అని. ఏందిరా అప్పుడే ఏడుస్తున్నావు అవసరానికి, ఇప్పుడు కాదు కదా నేను కొట్టినాక అంటే. చిన్నప్పుడే ఏమంటారు, కొడుతున్నామని కట్ట తీసుకపోయి ఏడుస్తారు. అట్లాగే మనలో ఉండే భయాల ద్వారా మనము ఏర్పరచుకున్నది దుఃఖము, బాధ అనేది. బాధ అనేది అక్కడ లేదు, ఇక్కడ ఉంది, మనసులో ఉంది. నీవు ఏర్పరచుకున్న సబ్ కాన్షియస్ మైండ్లో ఏర్పరచుకున్న భావన ఇంతనా అలా నీకు దుఃఖం కలుగుతోంది. దుఃఖం అనేది బయటెక్కడా లేదు, కాలం అనేది ఎక్కడా లేదు, ఇంకోటి సంతోషం అనేది కూడా ఎక్కడా లేదు.
మనలోనే ఉంది. ఎస్, నిరంతరం మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతారు అంటే కొన్ని భావాలతో నేను డిగ్నిటీ ఉంటే నన్ను గౌరవిస్తారు, నేను ప్రేమగా ఉంటే గౌరవించరు అన్న భావాలు మనలో ఉన్నాయి కదా. అలా మనం ఎప్పుడు అంటే ఇట్ ఈజ్ రైట్. ఒక హెడ్ మిస్ట్రెస్గా ఉన్నప్పుడు చీప్గా నవ్వుతూ మాట్లాడే సందర్భంలో మాట్లాడగలగాలి, కానీ ఎప్పుడు డిగ్నిటీగా ఉండాలి. అలా ఉండకపోతే అడ్మినిస్ట్రేషన్ నడవదు. ఒక పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉండాలి, దట్ ఈజ్ ఆయన డ్యూటీ. అలా ఉన్నంతసేపు అదే అతని జీవితం కాదు అని అతను గుర్తించుకోగలగాలి. అప్పుడు ఏవో యూట్యూబ్లో చాలా చూస్తున్నాను, రిటైర్ అయిన ఆఫీసర్ వచ్చి కాలు మీద కాలేసుకొని నన్ను అందరు గౌరవించే వాళ్ళు ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు నన్ను అని వస్తున్నాయి. పార్కులో కూర్చుంటే ఆఫీసర్ అంట, అప్పుడు ఆఫీసర్ కాబట్టి నమస్తే సార్ నమస్తే. ఒక పొలిటికల్ లీడర్ అయినప్పుడు వాడిని ఓహో అంటారు. వాడు అక్కడి నుంచి 6 పార్టీ పోగానే వాడిని ఎవడు గౌరవించారు. కాబట్టి సంతోషం అనేది కాలం కూడా మీరంటారు కాలం సరిపోతలేదు, నాకు టైం సరిపోతలేదు, టైం సరిపోదు అనుకుంటే సరిపోదు, ఉన్నది అంటే ఉన్నది. కాలం నీ చేతుల్లో ఉంది, బాధ అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. కాలం మారుతుంది, మనుషులం మారుతాం, కాలం మారదు. అది సత్యం. విశ్వ నియమాల్లో సత్యాలు ఇవన్నీ. ఇప్పుడు కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, మనం చూస్తున్నాం. రకరకాల వేస్లో వాళ్ళు డబ్బులు సంపాదించడానికి, కష్టపడకుండా సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు యంగ్స్టర్స్ చాలా మందిని చూస్తున్నాం, రకరకాల వేస్. సో మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకోండి, విశ్వం నుంచి కూడా వాళ్ళు కోరుకుంది అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు రావాలి అని వాళ్ళు ప్రయత్నించారనుకోండి, అలా వస్తుందా అంటే, లేదా మన కోరిన కోరికలో నిజాయితీ ఉండాలా? ఎస్, ఇది సత్యం. ఇప్పుడు కావాల్సింది మేము ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళలో చూస్తుంటాను. 2 ఒత్తులు వేయాలన్నా దీపం పెట్టడానికి, 3 ఒత్తులు వేయాలన్నా, 2 ఒత్తులు 3 ఒత్తులు కాదే దీపం పెట్టే వాళ్ళు ఉంటే చాలు ఈ రోజుల్లో. ఇంకోటి, ఒక అబ్బాయి నన్ను అడిగాడు, అసలు మూలాధార చక్రం అంటే ఏంటమ్మా, మాకు తెలియనే తెలియదు. ఆ చక్రాలు ఎక్కడుంటాయి, బయట ఉంటాయా లోపల ఉంటాయా? ఈజ్ ఇట్ రైట్? చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి. ఇవాళ మాకు డబ్బు సంపాదించుకోవాలి అంటున్నారు, కానీ మానవతా విలువలు కొన్నింటిని మనం పాటించాలి. అబద్ధాలు చెప్పకూడదని, ఒకళ్ళని చూసి ఈర్షపడకూడదని, సెల్ఫిష్గా ఉండకూడదని, నువ్వు ఎలా ధర్మంతో నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేస్తే దాని నుంచి వచ్చిన డబ్బులే నీ జీవితము అని ఎవరు మనకు చెప్పలేదు కదా. నువ్వు డబ్బులు సంపాదించావు. ఇప్పుడు డ్రైవర్ వస్తుంటే కారులో డ్రైవర్ చెప్తున్నాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను 3 ఏళ్ల నుంచి, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, నా దగ్గర మళ్ళీ ఊరికే పైసలు అడిగితే ఇస్తూ పోతున్నా. నేను ఆటో నడిపేవాడిని, ఆటో కూడా వద్దు, నువ్వు కారు కావాలంటే నేను వాళ్ళ కారు కొన్నా, 8 లక్షలు అప్పు చేసి 3 రోజుల నుంచి మాట్లాడుతులేదమ్మా. నువ్వు ఇంత పెద్ద మనిషివు కదా, నువ్వు విషయనియమాలు చేసినావు కదా, నీ మాటలు చూస్తే నాకు ధైర్యం అర్థమై నాకు ఆ అమ్మాయి మాట్లాడుతుంది లేదా అమ్మ అని అడుగుతున్నాడు. మరి ఏం చెప్పారు ఆన్సర్ మీరు? పెళ్లి చేసుకునే భార్యనే నమ్మట్లేదు, ఎవరో గర్ల్ ఫ్రెండ్ నువ్వు నమ్మి ఆమెకు డబ్బులు ఇస్తూ ఆమె చెప్పిందని నువ్వు చేసి ఆమె నిన్ను పలకరించకపోతే నువ్వు బాధపడుతున్నావు. అంటే రేపు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా, నువ్వు అవసరమైతే చేసుకుంటావా, చేసుకో. లేదు మేడం, అమ్మాయినే ప్రేమించిన, ఆ అమ్మాయి ఇంకొకళ్ళని చేసుకొని వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం యథార్థంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు డిజేబుల్డ్ స్కూల్ నేను రన్ చేశానని చెప్పాను కదా నాన్న, కాళ్ళు చేతులు లేని పిల్లలకి అయితే కాళ్ళు లేదు చెయ్యి లేదని ఎక్సెప్ట్ చేస్తూ యాక్సిడెంట్లో పోతుంది నాన్న, ఒక అమ్మాయికి పోతుంది, ఒక వ్యక్తికి చెయ్యి పోతుంది, ఒక కాలు పోతుంది, ఎక్సెప్ట్ చేస్తున్నావా లేదా? అలాగే నాకు డిజేబుల్డ్ పిల్లగాడు పుట్టినట్టు నువ్వు ఒప్పుకోవాలి. అలాగే నీ సంపాదన 4,000 అంటే 4,000కి నువ్వు ఒప్పుకోవాలి. 10,000, 5,000, 20,000, 50,000 సంపాదించడానికి ఈ విశ్వం నీకు ఇచ్చింది ఎంత? ఈ బాటిల్లో నువ్వు ఎన్ని నీళ్లు పడతాయి? ఒక 200 ml. 200 ml. నేను 1 లీటర్ పోయాలనుకున్నా, పట్టదు. అలాగే విశ్వ నియమం అంటూ ఒకటి ఎప్పుడు పర్మనెంట్గా ఉంది. ఆ నియమం ఏమిటి? ఒక 3,000 పనిచేస్తున్న ఒక అటెండర్ ఉన్నాడు, 3,000 రూపాయలకు పనిచేస్తున్నాడు, కానీ వాడు పనిచేసేది 1,000 రూపాయల పని, 2,000 పనే కొడుతున్నాడు. ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏదో ఒక ఉద్యోగం, 1,00,000 రూపాయల జీతం అతనికి. ఒక CEO ఉన్నాడు, 1,00,000 రూపాయల జీతం, కానీ 25% పనిచేస్తున్నాడు. 25,000 పనిచేసి 75,000 పనే కొడుతున్నాడు, కానీ 1,00,000 రూపాయల జీతం తీసుకుపోయి ఆ 75,000 ఒక ఇల్లు కొనుక్కుంటానని ఇచ్చాడు. ఇల్లు గడవడానికి 25,000 వాడుకున్నాడు, 75,000 రూపాయలు వనుకో అడ్వాన్స్ ఇచ్చాడు, ఫ్లాట్ కొనుక్కుందాము. వాడు ఫ్లాట్ ఇవ్వడు, వీనికి డబ్బులు రావు. ఎందుకు? ఈ డ్యూటీలో 75,000 డ్యూటీని నువ్వు ఎగ్గొట్టావు కదా, ఎగ్గొట్టి తీసుకుపోయి ఇంకో ఫ్లాట్ కట్టావు. కాబట్టి వాళ్ళు కూడా ఈ అటెండర్ ఏం చేశాడు? 1,000 రూపాయల పనిచేసి 3,000 జీతం తీసుకున్నాడు కదా, 2,000 డాక్టర్ ఖర్చు పెడతాడు, వాడి బిడ్డకో వాడికో ఏదో ఒకటి
కడుపు నొప్పో ఏమో వస్తుంది, డాక్టర్ దగ్గర పోతాడు, 2000 ఖర్చు పెడతాడు. అంటే ఈ విశ్వం ఏం చేస్తుంది, నీ ధర్మాన్ని నువ్వు కరెక్ట్గా చేసినప్పుడు, నీవు ఎవరిని ప్రేమించాలో పేచినప్పుడు, ధర్మబద్ధంగా నువ్వు సంపాదించినప్పుడు, నువ్వు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు మనసారా అందరినీ ప్రేమించినప్పుడు నువ్వేది కావాలంటే అది ఇస్తా. విశ్వం పలుకుతుంది. విశ్వం పలకడం చాలా ఈజీ, మనీ సంపాదించడం చాలా కష్టం. మనీ అనేది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్స్ నీలో ఉండాలి, అప్పుడే నీకు డబ్బు వస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.